హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ సిమ్ యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఎందుకు సడన్ గా ఈ సిమ్ గురించి మాట్లాడుతున్నాను అంటే, రీసెంట్ టైమ్స్ లో నాకు ఈ సేల్స్ లో Samsung S23 FE ఎవరెవరైతే పర్చేజ్ చేశారో అందులో ఫోన్ ని స్టార్ట్ చేసే ముందు ఈ సిమ్ యాడ్ చేసుకోండి అని చెప్పని అడుగుతూ ఉంటుంది. సో పర్చేజ్ చేసిన ప్రతి ఒక్కరు ఈ సిమ్ యాడ్ చేసుకోవాలా, ఒకవేళ యాడ్ చేసుకుంటే డిసడ్వాంటేజ్ ఏమైనా ఉంటాయి, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఈ కంటెంట్ మీకు కొంచెం ఉపయోగపడింది అనిపించింది. అండ్ ఈ వీడియోలో ఈ సిమ్ ఎలా యాడ్ చేసుకోవాలి అని చెప్పట్లేదు, ఈ సిమ్ వల్ల ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి మాత్రమే చెప్తాను. ఒకవేళ ఈ సిమ్ ఎలా యాడ్ చేయాలి అంటే కమెంట్ చేయండి, దాని గురించి ఇంకో డెడికేటెడ్ వీడియో చేద్దాం. అండ్ నేను ఇప్పుడు చెప్పబోయే ఈ పాయింట్స్ అన్ని కూడా నేను రియల్ టైమ్ లో ఫేస్ చేశాను. నేను రెగ్యులర్ గా యూస్ చేసే నా 15 Pro Max లో ఫిజికల్ సిమ్ ఒకటి, ఈ సిమ్ ఒకటి ఉంటుంది. నేను నా ప్రైమరీ ఈ సిమ్ మాత్రమే యూస్ చేస్తాను. ఫిజికల్ సిమ్ ఫోన్ కొన్న దగ్గర నుంచి ఈ రోజు మాత్రమే నేను ఓపెన్ చేశాను మీకు చూపిద్దామని. ఫిజికల్ సిమ్ ట్రే అది ఖాళీగా ఉంటుంది, సిమ్ కార్డ్ ఓన్లీ ఈ సిమ్ మాత్రమే నేను యూస్ చేస్తాను. సో ఈ వీడియోలో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. కాన్స్ చెప్పేటప్పుడు మాత్రం మిడ్ రేంజ్ ఫోన్స్ యూస్ చేసేవాళ్ళు, అంటే 30,000 రూపాయల లోపల యూస్ చేసుకునే వాళ్ళు అమ్మయ్య అనుకుంటారు. ఫస్ట్ అసలు ఈ సిమ్ అంటే ఏంటో ఒక 10 సెకండ్లో చెప్పేటట్టు ట్రై చేస్తా. ఫోన్ లో ఫిజికల్ సిమ్ వేయకుండా మదర్ బోర్డ్ లోనే ఒక సిమ్ ని ప్రీ ఇన్స్టాల్ చేసేసి ఉంచుతారు. ఆ సిమ్ కి ఈఐడి, IMEI నెంబర్ సేమ్ కామన్ ఉంటాయి. ఎప్పుడన్నా నెట్వర్క్ మనం తీసుకోవాలి అనుకున్నప్పుడు ఫిజికల్ సిమ్ దీంట్లో వేయకుండా ఆ సిమ్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి నెట్వర్క్ ఆపరేటర్ ఎయిర్టెల్ గానీ, జియో గానీ, ఐడియా గానీ ఇస్తే ఆ ఈఐడి మీద మనకు కావాల్సిన నెంబర్ ని రిజిస్టర్ చేస్తారు. సో దట్ మనం ఒక ఫిజికల్ కార్డు వేయకుండా మదర్ బోర్డ్ లో ఉన్న కార్డు మీదే మనకి నచ్చిన నెంబర్ ని మనం వాడుకోవచ్చు. అర్థమైంది కదా ఈ సిమ్ అంటే ఏంటో. ఫిజికల్ ప్లేస్ లో ఇన్బిల్ట్ మదర్ బోర్డ్ లో ఆల్రెడీ ఎంబెడ్ అయి ఉన్న సిమ్ కార్డ్ ని మనం వాడుకోవడం ఈ సిమ్ అంటే. ఇది పక్కకు పెట్టేద్దాం. ఫస్ట్ అడ్వాంటేజ్ అంటే ప్రోస్ ఏంటని దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, నాకు బాగా నచ్చేది మాక్సిమం ఈ సిమ్ వాడే వాళ్ళందరూ ఈ బెనిఫిట్ కోసమే ఎక్కువ మంది వాడుతూ ఉంటారు. సెక్యూరిటీ పరంగా సెక్యూరిటీ అసలు కొట్టేది ఉండదు. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ ఫోన్ నేను కొట్టేసాను అనుకోండి, ఫస్ట్ నేను చేసే పని ఏంటి, సిమ్ ట్రే తీసి దాంట్లో సిమ్ తీసి బయటపడేస్తారు. సో దట్ ఫోన్ కి నెట్వర్క్ ఉండదు, మొబైల్ డేటా అవి ఆఫ్ లో ఉంటాయి కాబట్టి ఫోన్ మీరు ట్రాక్ చేయలేరు. రెండు, పదే మీరు ఫోన్ స్విచ్ ఆన్ లో ఉందా, ఆఫ్ లో ఉందా చెక్ చేసుకోలేరు. ఫోన్ అసలు రింగ్ అవ్వడానికి ఛాన్సే ఉండదు. అదే ఈ సిమ్ లో అనుకోండి, ఫోన్ ఒకవేళ ఎవరైనా కొట్టేసి స్విచ్ ఆఫ్ చేసేసినా గానీ ఈ సిమ్ వెనకాల పనిచేస్తూనే ఉంటుంది. ఫోన్ ఓనర్ అయినా కానివ్వండి, వాళ్ళ ఓన్ పోర్టల్లోకి వెళ్ళిపోయి ఫోన్ ని ట్రాక్ చేస్తూనే ఉండొచ్చు. ఫోన్ ఎక్కడ ఉంది ఏంటి ఎగ్జాక్ట్ పిన్ లొకేషన్ తో సహా మనం వెళ్ళిపోవచ్చు. సో సెక్యూరిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈ సిమ్స్ కి. రెండోది, ఈ సిమ్స్ కాకుండా ఫిజికల్ సిమ్ కార్డ్స్ ఉన్నాయి అనుకోండి, నెట్వర్క్ ఆపరేటర్స్ అంటే ఎయిర్టెల్ కానివ్వండి, ఐడియా కానివ్వండి, జియో కానీ, ఇవి ట్రాక్ చేయడానికి వాళ్ళకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఓన్లీ పవర్ ఆన్ లో ఉన్నప్పుడు మాత్రమే అని చెప్పని, అండ్ టవర్స్ కి దగ్గరలో ఉన్నప్పుడు మాత్రమే అని చెప్పని, ఇలా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి ట్రాక్ చేయడానికి. అదే ఈ సిమ్ అనుకోండి, లిమిటేషన్స్ ఏమి ఉండవు. మనం అంటే సోల్ ఓనర్ తో పాటు నెట్వర్క్ ఆపరేటర్స్ కూడా ట్రాక్ చేస్తూనే ఉండొచ్చు. అండ్ మూడోది, స్విచ్ అవ్వచ్చు. ఒక నెట్వర్క్ నుంచి ఇంకొక నెట్వర్క్ కి ఈజీగా స్విచ్ అవ్వచ్చు. మీరు ఎటువంటి ఆఫీస్ కి విజిట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్, నేను ఇంట్లోనే కూర్చున్నా, ఎయిర్టెల్ నుంచి జియోకి స్విచ్ అవ్వాలి అనుకుంటే జస్ట్ జియో యాప్ ఇన్స్టాల్ చేసుకోవడమో, లేదా ఎయిర్టెల్ స్విచ్ అవ్వాలనుకుంటే ఎయిర్టెల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవడమో. యాప్ లో నుంచే మన ఈ ఐడిని టైప్ చేసేసి ఏ నెట్వర్క్ కావాలనుకుంటే ఆ నెట్వర్క్ కి స్విచ్ అయిపోవచ్చు కంఫర్టబుల్ గా, బయటికి వెళ్ళకుండా. అండ్ నాలుగో పాయింట్, ఇది ఎక్కువ ట్రావెలర్స్ కి ఉపయోగపడుతూ ఉంటుంది. ఒకవేళ ఈ సిమ్ యూస్ చేసే ట్రావెలర్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, ఫ్లైట్ దగ్గరగానే ఏ ఆఫీస్ కి ఏమి వెళ్ళకుండా జస్ట్ నెట్వర్క్ ఆపరేటర్స్ ని మనం సెలెక్ట్ చేసుకుని సేమ్ ఇక్కడ ఎలా అయితే మన ఫోన్ డీటెయిల్స్ అవి ఇచ్చి చేసుకుంటున్నామో ఆన్లైన్ లోనే మన నెట్వర్క్ ని మనం వేసేసుకోవచ్చు. ఐదోది, ఇది ఒక టెక్నికల్ పాయింట్ కాకపోతే చాలా యూస్ఫుల్ పాయింట్. ఫోన్ ఇంటర్నల్ కాంపోనెంట్స్ పరంగా చాలా వరకు స్పేస్ సేవ్ అవుతుంది. ఒక సిమ్ ప్లేస్ చేసే ప్లేస్ లో వాళ్ళు కావాలనుకుంటే అక్కడ బ్యాటరీ సైజ్ ని కొంచెం పెంచొచ్చు, లేదా కూలింగ్ ఛాంబర్ సిస్టమ్ ని కొంచెం పెంచొచ్చు, లేదా ఇంటర్నల్ కాంపోనెంట్స్ ఏవైనా కానీ వాటి స్పేస్ కొంచెం పెంచి ఫోన్ ఇంకొంచెం ఎఫిషియెంట్ గా పనిచేసేలా చేయొచ్చు. సో ఏదైనా కానీ ఫోన్ ఇంటర్నల్ గా మనం స్పేస్ సేవ్ చేసిన వాళ్ళు అవుతాం. ఆరో పాయింట్, ఇది కొంచెం ఎన్వైర్న్మెంట్ కి సంబంధించింది. ఫిజికల్ సిమ్ కార్డ్ మీకు తెలిసిందే ప్లాస్టిక్ తో తయారైంది. పదే మనం సిమ్ మార్చిన ప్రతిసారి ఆ సిమ్ కార్డులు మనం మార్చుతూ ఉంటే మన ద్వారా మనం ఆ ప్లాస్టిక్ యూస్ చేసినట్లే అయింది. అదే ఈ సిమ్ అనుకోండి, అన్ని కార్డులు మనం మార్చక్కర్లా, ఎన్వైర్న్మెంట్ కి హాని చేసిన వాళ్ళు అవ్వం. అండ్ ఏడో పాయింట్, ఎగ్జాంపుల్ ఏదైనా ఫిజికల్ సిమ్ కార్డ్ అనుకోండి, డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉంటే 2 సిమ్ కార్డ్ ప్రొఫైల్స్ మాత్రమే మన ఫోన్ లో ఉంటాయి. అదే ఈ సిమ్ అనుకోండి, యూస్ చేసేది ఒకవేళ మీ ఫోన్ లో 2 ఈ సిమ్ సపోర్ట్స్ ఉంటాయి, 2 ఈ సిమ్లు వాడుకోవచ్చు. బట్ ఈ సిమ్ ప్రొఫైల్స్ మాత్రం దాదాపు ఒక 5 ఈ సిమ్ ప్రొఫైల్స్ అయితే మన ఫోన్ లో సేవ్ చేసుకుని ఉంచుకోవచ్చు. మనకు నచ్చినప్పుడు ఒక నెంబర్ డిజేబుల్ చేసుకోవచ్చు, ఒక నెంబర్ యాక్టివేట్ చేసుకొని 5 ఈ సిమ్ ప్రొఫైల్స్ కి మనం యూస్ చేసుకుంటూ ఉండొచ్చు. ఈ ఫీచర్ సామ్సంగ్ లో కూడా ఉంది. సో ఇవి టాప్ 7 అడ్వాంటేజ్ ఆఫ్ ఈ సిమ్. ఇప్పుడు డిసడ్వాంటేజ్ ఏంటో మాట్లాడదాం. కాన్స్ గురించి. కాన్స్ లో నెంబర్ 1 కాన్ ఏంటి అంటే, ఇప్పుడు నేను ఈ ఫోన్ యూస్ చేస్తున్నాను, సడన్ గా ఈ ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయింది, కానీ నా సిమ్ తీసి వేరే ఫోన్ లో వేసుకొని, ఎగ్జాంపుల్ కీప్యాడ్ ఫోన్ లోనే వేసుకొని ఒక ఫోన్ కాల్ చేసుకుందాం అంటే కుదరదు, లేదా ఆండ్రాయిడ్ డివైస్ లో వేసుకుందాం అంటే కుదరదు. ఫోన్ టు ఫోన్ అయినా కానీ ఈ సిమ్ మనం అంత తొందరగా స్విచ్ అవ్వలేం, టైం తీసుకునింది, అంత ఈజీగా అయిపోయే ప్రాసెస్ అయితే కాదు. వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. కంటెంట్ ఖచ్చితంగా నచ్చింది, వర్తుందని అనుకుంటున్నా. ఒకవేళ కంటెంట్ నచ్చి వర్త్ అని మీ ఫీల్ అయితే ఖచ్చితంగా కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది, హిట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి క్వాలిటీ అండ్ వర్త్ కంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటాను. రెండో పాయింట్, ఈ సిమ్ సొంతంగా చేసుకోవాలనుకుంటే కంప్లీట్ గా నాలెడ్జ్ ఉండాలి. ఈ సిమ్ గురించి కానివ్వండి, మెయిల్ చెక్ చేసుకుని దాంట్లో QR కోడ్ వచ్చి ఆ QR కోడ్ ద్వారా ఈ సిమ్ యాడ్ చేసుకోవడం, లేదా ఈఐడి అవన్నీ ఎంటర్ చేసుకుని జియో ఆర్ ఎయిర్టెల్ ఆర్ ఐడియా యాప్ లోకి వెళ్ళి ఈ సిమ్ యాక్టివేట్ చేసుకుని ఈ తతంగం అంతా చేయాలంటే ఫస్ట్ నాలెడ్జ్ ఉండాలి. ఒక నేమ్ అయితే యూస్ చేయలేడు. మూడోది, ఈ సిమ్ యాడ్ చేసుకునేటప్పుడు కాన్స్టెంట్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. ఒకవేళ ఇంటర్నెట్ కనెక్షన్
కనెక్షన్ సరిగ్గా లేదా బిస్కెట్ అయినట్టే, ఇంకా మీ సిమ్ యాడ్ అవ్వదు. ఖచ్చితంగా నెట్ ఆన్లోనే ఉండాలి, అందులోనూ కాన్స్టెంట్ కొంచెం స్పీడ్ ఉన్న ఇంటర్నెట్ ఉండాలి. ఈ సిమ్స్ ఓన్లీ లిమిటెడ్ ఫోన్స్ వరకు మాత్రమే పరిమితమై ఉంటాయి. మాక్సిమం ప్రీమియం ఫోన్స్ కి మాత్రమే, అంటే 50,000 రూపాయలు పైన పెట్టే ఫోన్స్ కి మాత్రమే. ఇప్పుడు S23 FE లో వచ్చింది అనుకోండి, అది వేరే విషయం. ఒకవేళ మీరు ఈ సిమ్ కి అలవాటు పడిపోయి ఉన్నారనుకోండి, ఇంకా సచ్చినట్టు మళ్ళీ మీరు ప్రీమియం ఫోన్ లోనే తిరగాలి, కానీ బడ్జెట్ ఫోన్ కి వచ్చేస్తే మళ్ళీ ఫిజికల్ సిమ్ కి మారిపోవాల్సి ఉంటుంది. ఐదోది, ఈ సిమ్స్ ఒకవేళ మీరు అబ్రాడ్ లో యూస్ చేస్తూ ఉంటే ఒక 5 నెట్వర్క్స్ ఉన్నాయనుకోండి, ఓన్లీ 4 నెట్వర్క్స్ కి మాత్రమే ఈ సిమ్ ఉండింది. అన్ని నెట్వర్క్ ప్రొవైడర్స్ ఈ సిమ్ కి సపోర్ట్ ఇవ్వరు. ఎగ్జాంపుల్ మన ఇండియాలో BSNL తీసుకోండి, 2022 దగ్గర నుంచి అనుకుంటా వీళ్ళ సర్వీసెస్ స్టార్ట్ అయింది. అంతకు ముందు వరకు ఈ సిమ్ సపోర్ట్ మన BSNL గా లేదు. 6వ పాయింట్, ఇది కొంచెం సీరియస్. ఈ సిమ్ ని హ్యాక్ చేసే అవకాశం కూడా ఉంది, అంటే ఛాన్సెస్ ఉన్నాయి. చైనాలో హ్యాక్ చేస్తారు ఈ సిమ్స్ ని, చైనాలోనే కాదండి, ఈ సిమ్స్ ని హ్యాక్ చేసే నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కడు హ్యాక్ చేయొచ్చు. కాకపోతే ఛాన్సెస్ తక్కువ, 1% లేకపోతే 0% లోనే ఛాన్సెస్ ఉన్నాయి హ్యాక్ చేయడానికి. 7వ పాయింట్, కాంప్లెక్స్ ప్రాసెస్ ఇది. ఈ సిమ్ ని యాడ్ చేసుకునేది ఇందాక నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఒకవేళ మీకు నాలెడ్జ్ ఉన్నా కానీ కాంప్లెక్స్ ప్రాసెస్, క్యూఆర్ కోడ్ ఎంటర్ చేసేది, EID ఎంటర్ చేసేది, 1 గంట 2 గంటలు వెయిట్ చేసేది, లేకపోతే కస్టమర్ కేర్ తో మాట్లాడుకునేది, ఇదంతా కొంచెం కాంప్లెక్స్ ప్రాసెస్. ఫిజికల్ సిమ్ తీసుకున్నంత ఈజీ అయితే కాదు. ఫిజికల్ సిమ్ కి ఏముంది, వెళ్తాం ఆధార్ కార్డ్ వేస్తాం, తంబేసేస్తే ఫిజికల్ కార్డ్ ఇచ్చేస్తాడు, 1 గంటలో యాక్టివేట్ అయిపోయింది, వెళ్ళిపోంటాడు. లాస్ట్ పాయింట్, 7వ పాయింట్ లేకపోతే 8వ పాయింట్, ఇది నేను సీరియస్ గా నేను కొద్దిగా ఎక్కువ ఫేస్ చేసింది. ఫిజికల్ సిమ్ తో కంపేర్ చేస్తే ఈ సిమ్ లో అప్పుడప్పుడు సిగ్నల్ డ్రాప్స్ కానివ్వండి, మొబైల్ డేటా స్పీడ్ కానివ్వండి, ఫిజికల్ సిమ్ తో కంపేర్ చేస్తే సమ్ టైమ్స్ ఎక్కడో 1-2 సార్లు మనకి స్పీడ్ తక్కువ ఉంటుంది ఫిజికల్ తో కంపేర్ చేస్తే. ఈ సిమ్ సిగ్నల్స్ లేని దగ్గర కూడా ఫిజికల్ సిమ్ ఎక్కువ ట్రై చేస్తూ ఉంటుంది సిగ్నల్స్ ఇవ్వడానికి, కానీ ఈ సిమ్ లో మీరు ఒకవేళ సిగ్నల్ లేని ఏరియాలోకి వెళ్తే మాక్సిమం సిగ్నల్ డ్రాప్స్ ఫేస్ చేస్తూనే ఉంటారు. సో ఇది ఓవరాల్ గా ఈ సిమ్ యూస్ చేయడం వల్ల 7 అడ్వాంటేజెస్ అండ్ 7 డిసడ్వాంటేజెస్, ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఒకవేళ మీ ఫోన్ లో ఈ సిమ్ స్లాట్ కనుక ఉంటే మీరు ఈ సిమ్ యూస్ చేస్తారా లేదా అనేది కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అసలు ఈ సిమ్మే లేదు మా ఫోన్ అనుకుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, మీకు అది హిట్ చేసి సబ్స్క్రైబ్ అయ్యానని చెప్పండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్. జై హింద్.